వచ్చినట్టు ఎందుకంటే చాలాసార్లు వచ్చాము. ఎక్కువగా పాస్టర్ యేసుబాబు గారు పాణ్యంలో మీటింగ్స్ పెట్టేవారు, అందుకు వచ్చాము. నంద్యాల అయితే తక్కువ. ఏది ఏమైనా వీళ్ళ శ్రేష్టమైన ఈ దినాన్ని దేవుడు మనకు ఇచ్చినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. కొద్ది సమయం మనం దేవుని వాక్యంతో గడుపుదాం. రెండు ప్రియులారా, మూల వాక్యంగా బైబిల్ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 కలిసి ఉంటాయి. అలాగే 27 వరకు మనం చదువుతాం. దయచేసి ఎవరైనా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే నేను పైన 24 నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానముకు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తరవచ్చు కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క యానివర్సరీ వార్షికోత్సవం దినమున దేవుడు వ్యక్తిగతంగా సంఘపరంగా సంఘములో ఉన్న కుటుంబాలకు దేవుడు మాట్లాడినట్టుగా మనం అందరం ఒకసారి మన కన్నులు దేవుని వైపు ఎత్తుదాం. విశ్వాసము చేత, ఆత్మీయ కన్నులైన విశ్వాసము చేత దేవుని వైపు మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవ, నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడా, వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడు, బలవంతుడైన దేవుడు, మా మధ్యలో దేవుడు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. త్రియేక సత్యదేవ ఈ సమయంలో మమ్మల్ని బలపరచి చేయబట్టి నడిపించి నాయనాని వాగ్దానము చేత మరొకసారి మమ్మల్ని స్థిరపరచు. మీరే సేవలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ మాటలు నిత్య జీవపు మాటలని నమ్మి స్తుతిస్తున్నా. మీ ఆత్మ ఏలుబడి ఇక్కడ సంపూర్ణముగా సంచరింపునిమ్మని ఆయన అపవాది క్రియలేశ్వరులు బంధించి వేస్తున్నా. ఈ నేను స్థలమంతా స్వాధీనంలో తీసుకునండి. మీ మహిమ మేలు ఇక్కడ ఉంచి నడిపించి మహిమ పొందమని మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నాకు కొద్ది షార్ట్ సెట్ అంటే హిందీకి సరిగ్గా కనపడుతుంది. మళ్ళీ మీరంతా బాగా కనపడుతుంది. బైబిల్ పై ఇప్పుడు కూడా ఈ సైజు ఉంటే కానీ నాకు చాలా బాగా మీ మాస్టర్ యవనస్తుడు, మోజస్ గారు యవనస్తుడు కాబట్టి ఏ ఇల్లు మీరు ముసలోళ్ళు సత్తారు. అవును మరి అంటే అర్థం ఏంటంటే ఆయనకంటే కొద్దిగా పెద్ద వయసు అని. పాస్టర్ గారు నాకు బాగా తెలుసు. కడపలో సిఎస్ హై స్కూల్లో చదివాను. నేను కూడా అక్కడే చదివాను. ఎన్నో లీగ్స్
అలాగే దేవునితో మరి అభిషేకం పొందాలి, ఆర్డినేషన్ పొందాలి అన్నప్పుడు ఓఫీర్ అన్న దగ్గరికి నడిపించబడ్డాడు. అది కూడా ఏక మనస్సు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బెంజమిన్ అయ్యారు, గతంలో బలమైన సేవ చేసిన బెంజమిన్ అయ్యారు. వాళ్ళ అల్లుడు విక్టర్ గారు, వాళ్ళ తమ్ముడే మా బావ. సో చాలా విషయాలు ఏకీభవించాయి. అవి చెప్పకపోతే మనకు సంబంధం సరిగా తక్కువ. అయినా అది రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్, కానీ దైవికమైన సంబంధం దేవునితోనే వస్తుంది. హల్లెలూయా. మంచి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టి అని మనకందరికీ తెలుసు. అసలు హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు ఉంటే 13 అధ్యాయాలు గన మనం సారాంశము గన పెట్టగలిగితే దేవుడు మనకు దాన్ని మై కన్వీనియన్స్ వెరీ గుడ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయముల లేఖన సారాంశం ఏంటంటే, నెంబర్ 1, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి యజ్ఞ పురుషుడు కావటం, బలి కావటం, ఆయన శిలువ మరణాన్ని పొంది మనకు అందించే ఆశీర్వాదాల పుట్ట లేదా పట్టి లేదా లిస్ట్. ప్రియులారా, హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన 2 భాగాలు. సాక్షాత్తు దేవుని కుమారుడే మన బలి పశువు, రెండవది తర్వాత ఆయన నిరంతర యాజకుడు. ఈ 2 విషయాలు ఉంటాయి. మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. అయితే మధ్యలో 11వ అధ్యాయం ఉంది. ఈ హెబ్రీ పత్రికలో మనం ఆ 2 విషయాలు కానీ అర్థం చేసుకోవాలంటే విశ్వాసం అనే కన్నులు ఉండాలి. మన బాడీలో కన్ను ఎంత ముఖ్యమో దేవుని దగ్గర మనకు విశ్వాసం అంత ఇంపార్టెంట్. చెప్పాలంటే కన్నులే కాదు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు అన్నీ కూడా విశ్వాసమే. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆత్మీయ జీవితం. అయితే అన్నాడు, వెలిచూపును పట్టి కాక మేము విశ్వాసముతో నడుచుకుంటున్నామని పౌలు ఒక చోట అన్నాడు. వెలిచూపు అంటే ఈ కళ్ళతో చూసే చూపు అన్నా ఉండాలి, లేదా విశ్వాసం అన్నా ఉండాలి అని అర్థం. ఈ చూపుతో ఈ లోకాన్ని చూస్తాం, ఆ విశ్వాసంతో దేవుని చూస్తాం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. వాళ్ళకి ఏ ఉద్యోగాలు అవసరం, ఏ వ్యక్తికైనా దేవుని మీద విశ్వాసం ఉంటే మళ్ళా ఏ బ్రతుకు తెరువు కూడా అవసరం లేదు. ఇప్పుడే రిపోర్ట్ చదువుతుంటే మేము వింటుండామండి, అన్న టైలరింగ్ మాస్టర్ అని ఇప్పుడే వింటున్నాం. అర్థమైందా అన్నాడు పాస్టర్ యేసు గారు. మాకైతే అర్థమైంది. చక్కగా చదివాడు కదా, అర్థం కాకుండా ఎలా ఉంటుంది. కనుక ఏ పార్ట్ టైం జాబ్ అయినా, ఒకవేళ అది పెద్దదైనా చిన్నదైనా, మనమేంటి కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి వచ్చారు. భక్త సింగ్ గారు శ్రేష్టమైన చదువు, మనం చదివే చదువు కాదు అది. 1920s లోనే బీటెక్ మెకానికల్ అయిపు చేసి దేవుని కొరకు సమస్తమును ఆ పక్కన పడేసి దేవుని సేవకులేకి రావటం అంటే ఎంత త్యాగం ఉండాలో చూడు. డాక్టర్ డిజిఎస్ దినకరన్, ఆయన బ్యాంకింగ్ మేనేజర్, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ సేవ చేశాడు. తర్వాత లాస్ట్ అది కూడా వదిలేశాడు. 1955లో రక్షింపబడ్డాడు. 1969లో అభిషేకించబడ్డాడు. 1969 తర్వాత అంతా ఎక్కడికి వెళ్ళిన వాక్యం చెప్పిన, సువార్త చెప్పిన అనేకులు యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రతి ఒక్కరి జీవితంలో 2 చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. ఇప్పుడు హెబ్రీ పత్రికలో 2 ఉన్నట్టు. యేసు క్రీస్తు ప్రభు ఎవరైనా మొదటి అధ్యాయంలో చెప్తాడు. ఆయన ఎవరట?
ప్రియులారా చూడండి 3వ వచనం 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట. యేసుప్రభు మాటలేంటి? బైబిల్లో మాటలు జీవపు మాటలు అని మనం అప్పుడప్పుడు వింటుంటాం. అంతేకాదు మహత్తు గల మాట. మహత్యము అనేదాన్ని డెఫినేషన్ మనకు సరిగ్గా తెలియదు. మహత్యం అంటే లోపల ఉన్న గ్లోరీని బయటికి తీసుకుని వచ్చి కనపరచడమే మహత్యం. హల్లెలూయా. లోపల ఉన్న దేవుని మహిమ అట్లే పెట్టుకుంటే ఎవరు చెప్పకపోతే ఉంటుంది లోపల, కానీ వ్యక్తపరిస్తే వచ్చేది మహత్యం. మాకు ఆదరణలో ఒక ఆయన తన మహత్యం చూపుకుంటాడు. ఆయన పేరు అవ్వ. ఆయన పేరు అవ్వ, దేవత. ఆయన మొత్తం ఆదరణ అంతా ఆయన. ప్రతి ఆదరణ బస్సు మీరు చూస్తే ఆయన ముందు కనపడాలి, కూర్చొని ఉంటుంది. ఆయన మహత్యాలు ఎక్కువ అక్కడ. గతంలో అంటే ఆయనను పోలీసులు బాగా కొట్టి పడేశారు. అప్పుడు పిచ్చి ఆయన అనుకున్నారంట. కానీ ఇదే కేసుతో చాలా చోట్ల కనపడింది ఆదోనంత. అంటే ఆయన మహత్యము బయటకు వచ్చేసి ఇప్పుడు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒకప్పుడు అనుకున్నట్టు కాదు, దేవత. ఆయన బ్యాంక్ ఉంది, అవ్వ బ్యాంక్. ఏం బ్యాంక్? అవ్వ బ్యాంక్. అవ్వ బ్యాంక్ ఉంటే తాత కూడా ఉండాలని మీరు అనుకోవచ్చు. ఆ పైన ఉమ్మగానే ఉన్నాడు ఆలూరు సైడ్. మన అన్న కొడుకు అక్కడే ఉద్యోగం చేశాడు. ఆలూరు సైడు కొంతమంది తాతలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎరి తాత ఆయన పేరు. వాళ్ళ పేరు లేదైనా కానీ వాళ్ళలో నుంచి ఊరికేనే దైవత్వం చూస్తారా? ఏం చూశారు? మహత్యం. అయితే నేను చెప్తున్నా, అవన్నీ నెగిటివ్ మహత్యాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన సత్యమైన మహత్యం చూపించాడు. ఆయన ఏదో కాదు ఇట్లా అన్నాడు మన దగ్గర, నీ దగ్గర ఉండే నువ్వు ఇస్తే ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. ఎందుకే 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 5,000 మంది తినగలిగే మహత్యం ఆయన చేశాడు. గాల్లో నుంచి చేయలే ఆయన. ఎప్పుడు చేశాడు? నీ చేతిలోనే ఇవ్వాలి. నీ 1 గంట దేవునికి ఇస్తాడు, లేదా నువ్వు 1 అధ్యాయం దేవుని సన్నిధిలో చదివితే ఆయన దాన్ని ఆశీర్వదించి విరిచి ఆశీర్వాదకరంగా మనకు లోతైన సత్యాలు బైబిల్లో చెప్తాడు. ప్రార్థన 1 గంట చేస్తే అనేక గంటలు నువ్వు దీవించబడే విధంగా శక్తివంతంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. నీకు ఉన్నది ఇయ్యాలి. ఏలియా కూడా అన్నాడు, నీకు దగ్గర ఏముంది అంటే కొద్దిగా పిండి ఉంది, ఇంకా కొద్దిగా నూనె ఉంది, అది తప్ప ఏం లేదు, అది తీసుకురాకున్నాడు. అది కూడా మనం ఇస్తాం. అది నేనే అది కాబట్టి మేము ఇయ్యమంటాం. మనమైతే అతను కూడా అంత చిన్నపిల్లడు, 5 రొట్టెలు 2 చేపలు. అతను ఇచ్చాడు కనుక 5,000 మంది తిన్నారు. అంటే ఒకరి త్యాగం ఎవరిదో ఉండాలి. హల్లెలూయా. అసలు విషయం ఏంటంటే హెబ్రీ పత్రికలో దేవుని కుమారుడు, దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతం. తత్వం యొక్క మూర్తిమంతం అంటే దేవుని మెంటాలిటీ ఏంది, పర్సనాలిటీ ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది అనే దానికి ఒక రూపం ఇస్తే అది యేసులా కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రేమ అయితే ఆ ప్రేమకు స్వరూపం యేసుక్రీస్తు. దేవుడు సత్యం అయితే దానికి స్వరూపము యేసుక్రీస్తు. అందుకే సత్యస్వరూపి. దేవుని మహిమ అంటే మహిమా స్వరూపి, దేవుని ప్రేమ అంటే ప్రేమ స్వరూపి. దేవునికి ఏదున్నా దానికి స్వరూపం వేసాయి. దేవుని మహిమ కలుగును గాక. చాలా మంది యేసు ప్రభు దేవుడిగా కొలతలు కొద్దిగా తక్కువలో చూస్తారని దేవునికే తెలుసు. ఎందుకంటే ఆయన దేవదూతల కంటే తాను కొద్దిగా తక్కువ అనిగా. సేమ్ 2nd చాప్టర్ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 చదవండి ఎవరైనా. దేవుని కృప వలన భాగ్యనండి. దేని వలన? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఇప్పుడు 740 కోట్ల మంది, 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచం అంతా. వాళ్ళలో ప్రతి వ్యక్తి కొరకు యేసు మరణించాడు. కానీ రక్షణ అందరికీ చేరుకోలే. అందరూ రక్షణ పొందాలా, వింటున్నారు కానీ పొందరు.
ఇక్కడేమన్నాడు? ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. దూతల కంటే ఆయన మరణం అనుభవించాలంటే ఏంజెల్స్ కంటే కిందికి దిగాల్సి వస్తుంది. అందుకే ఇమ్మీడియట్ గా ఏమన్నాడు? దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు. చేయబడ్డాడు, కానీ వాస్తవికంగా ఆయన అట్లా కాదు. దేవదూతలనే సృష్టించిన వాడు. ఇప్పుడు ఉదాహరణకు నేను చేసిన దానికంటే నువ్వు కిందికి వెళ్ళిపోవాలని ఎవరైనా చెప్తే మనం తగ్గించుకుంటాం అంత కిందికి. నా వ్యక్తిగత ఘనత నాకు ఉండాలండి, నేను ఎవరికి అది ఇవ్వను అంటాం. దేవుడు కూడా అన్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను. కానీ యేసులో ఆ మహిమనంతా పక్కన పెట్టి, యేసుక్రీస్తు దేవునితో సమానుడును, ఆయన మహిమ ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవునితో సమానుడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, యేసుక్రీస్తు దేవుని. ఆ మాట చదవండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆయన మహిమ అయితే కుమారుడు స్వరూపము. ఇక్కడ కూడా ఎవరు? ఆయన దేవుడైతే దేవుని స్వరూపం. తండ్రి దేవుడైతే తన యేసు తండ్రి స్వరూపం. ఎట్లా పక్కకి తీసుకోలేదు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. దేవునితో ఈక్వల్ కదా. చాలా మతాలు యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఈక్వల్ టు గాడ్. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఈక్వల్ పొజిషన్ విత్ గాడ్. దేవునితో సమానుడు. ఇంకేమన్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అసలు విడిచిపెట్టకూడని భాగ్యం ఏదైనా ఉందంటే అది దైవత్వం. ఎమ్మెల్యే పదవి వదులుకోరు, మంత్రి పదవులే వదులుకోరు, చిన్న ఉద్యోగం ఉంటేనే మనం వదులుకోము. మించి ప్రాక్టికల్ చెప్పండి. ఎప్పుడు వదులుకుంటారా? నాకు అందుకే గవర్నమెంట్ జాబ్ రాలేదు, ప్రైవేట్ జాబ్ వచ్చింది. వీడు గవర్నమెంట్ జాబ్ ఇస్తే రాడు బయటికి అని తెలుసు. ఎవరో మంచి త్యాగ పురుషులు అయితేనే బయట. మన త్యాగం ఎంత ఆయన ముందే తెలుసు. ప్రియులారా, కాబట్టి కొన్నిసార్లు చిన్న ఉద్యోగం వదిలిపెట్టడానికి ఎంత త్యాగము, లోబడ్డం అన్నాడా లేదా? అన్న ఈజీగా నేను లోబడలేదు, నువ్వు రాకపోతే నీ సంగతి చెప్తా అని దేవుడు అని లాక్కొచ్చుకున్నాడు. దట్ ఈస్ రియల్. నిజముగా సేవకుడైన వాడిని దేవుడు బతిమిలాడైనా పట్టుదలగా ఏదో ఒకటి చేసి లాక్కొచ్చి సేవ. నువ్వు డెలివరీ సేవకు వచ్చినంటే అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. దట్ ఈస్ నాట్ పర్మనెంట్ సర్వీస్ ఆఫ్ గాడ్. ప్రియులారా, కనుక ఇక్కడ గమనిస్తే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ ఇది అస్సలైన త్యాగం. దేవుని పొజిషన్ నుండి మధ్యలో వేరే ఒక పొజిషన్ ఉంది, దేవదూతలు. వాళ్ళ పొజిషన్ నుంచి మళ్ళా కిందికి దిగి ఏమన్నాడు? పోలిక. మనుషుల పోలిక అంటే దేవుని పోలిక. మీరు బాగా దేవుడు ఎవరి పోలిక? దేవుని పోలిక ఎవరికి ఇచ్చాడు? మనుషులకి ఇచ్చాడు, అవాదముకు. కానీ విషయం ఏంటంటే దేవుడు మహిమలో ఉంటాడు. ఈ మహిమను ఆయన వదిలిపెట్టాడు. చూడండి 7వ వచనం 2:7. దాసుని స్వరూపము ధరించుకొని ఇంతకు దేవుని స్వరూపం నుంచి ఆ స్వరూపానికి దిగాడు. ఆయన దేవుని స్వరూపేనని పైన చెప్పి కిందకి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే ఒక రాజు సింహాసనం మీద నుంచి లేచి ఆ డ్రెస్ తీసి పక్కన పడేసి నార్మల్ డ్రెస్ వేసుకొని దాసుని రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. దట్ ఈస్ ద రియల్ సాక్రిఫైస్. నిజమైన త్యాగం అంటే అది మన కొద్ది కొద్దిగా వదులుకోవటం కాదు, అది శాశ్వతమైన సింహాసనాన్ని వదిలేయాలి. తర్వాత యేసుప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిపోయి కుడిపార్శ్వన కూర్చున్నా కూడా మనుష్యుని పోలికగానే ఉన్నాడు. అక్కడ
అందుకంటే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే వధించబడినట్లుండిన దేవుని గొర్రె పిల్ల. ఆ పరలోక రాజ్యంలో ఎలా కనపడుతున్నాడు ఆయన? వధించబడినట్లుండిన దేవుని గొర్రె పిల్లలా కనపడుతున్నాడు. యేసు ప్రభు చేసినంత త్యాగము ఎవడు ఎన్నడూ చేయలేడు. కనుకనే అదే 2వ అధ్యాయము 11వ వచనం, ప్రతి వాని నాలుక ఏమంట? తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. యేసుక్రీస్తు ఏమని ఒప్పుకుంటే మహిమ వస్తుంది? ప్రభు అని. ఇది అండర్లైన్ చేసి రక్షకుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు. రక్షకుడు అని అందరూ, యేసు ప్రభు దేవుని కుమారుడు, రక్షకుడు, నా పాపాలు కడిగాడు, క్షమించాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభు అని ఒప్పుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రభు అంటే లార్డ్ అంటే అర్థం అండర్ గవర్నెన్స్ అని అర్థం. గవర్నమెంట్ అంటాం కదా మనం, ప్రభుత్వం కింద ఉండాలి. యేసు ప్రభు ప్రభుత్వం కింద ఉండటం అంత ఈజీ కాదు. సో నీ ఇష్టాలు ఉంటాయి, కొన్ని దేవుని ఇష్టాలు ఉంటాయి. మొత్తం టోటల్గా దేవునికి సమర్పించుకోవాలంటే చాలా కష్టం. అలా సమర్పించుకున్న వాళ్ళ లిస్టే హెబ్రీ 11. హల్లెలూయా. They are not ordinary people. They are leaders in the spiritual family. దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబములో వీళ్ళు మామూలు వీళ్ళ హెబ్రీ పత్రిక 11 మూల వాక్యం చదువుతున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఆడ ఒక కామం ఉంది. ఆటాడ నిలబడాలి మనం. ఇది ఒక అంశం. ఇంతవరకు ఒక అంశం. ఏమంశం? మోషే పెద్దవాడైనప్పుడు అంటే ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడు అని కాదు అర్థం. కాదు అంతవరకు ఆయన చిన్న చిన్న నిక్కర్లు వేసుకున్నప్పుడు అని కాదు అర్థం. అంటే వయసు పెరిగిందని కాదు అర్థం. ఎనికి చదవాలి? విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడయ్యాడు. హల్లెలూయా. Let us arrange the words of the scripture. దేవుని వాక్యాన్ని మనం అరేంజ్ చేసుకోవాలి. మోషే పెద్దవాడు ఎప్పుడే 40 ఏళ్ళకు పెద్దవాడా కాదా? 40 ఏళ్ళకు ఇప్పుడు ఇక్కడ చాలా మంది 40 ఏళ్ళు కూడా లేవు. లేడీస్ అయితే నాకు 20-25 ఏళ్ళు, 30 ఏళ్ళు, అంతకంటే అంత అటు ఇటు కొంతమంది పెద్దలు కనపడతారు. 40 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అంతఃపురంలో నుంచి బయటపడ్డాడు. ఎవరు? మోషే. అంటే 40 సంవత్సరాలు ట్రైనింగ్ 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 ట్రైనింగ్. ఏం నేర్చుకున్నాడంటే సకల శాస్త్ర ప్రవీణతను నేర్చుకున్నాడు. అన్ని సబ్జెక్టులలో ఎక్స్పర్ట్. మోషే మామూలుడు కాదు. చూడండి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. స్టెఫెనీ విషయాలు మనం చెప్తున్నాడు కదా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను ఒక విద్య చదవడానికే మనకు ఎందుకు తెలియకపోతుంది. అంటే అర్థం ఏంటి? కొంతమంది ఒక సబ్జెక్ట్ లో నిలబడితే దాన్ని గట్టెక్కాలంటే ఎంత పరిగెత్తొచ్చింది. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పిల్లోడు నాకు తెలుసు, పేరు చెప్పుకొని ఊరు చెప్పుకునే 10th క్లాస్ 7 సార్లు తెలుగులో ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు? మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినామంటే సంతోషపడతాం, హల్లెలూయా అంటాం. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. ఆ పిల్లోడికి మెంటల్ ఉంది అన్నట్టుగా ప్రాపగండ చేశాడు. చివరికి ఒకసారి వాళ్ళమ్మ ప్రార్థనకు వచ్చి విషయం ఇదంటే ప్రార్థన చేస్తే వాడు ఆ సంవత్సరం ఫస్ట్ సారి తెలుగు పాస్ అయ్యాడు. అంటే 10th క్లాసే పాస్ అయిపోయింది. 10th క్లాస్ పాస్ అయిపోయి ఇక పెద్ద చదివేం చదవలే, బిజినెస్ వైపు వెళ్ళిపోయి బిజినెస్ రోజుకే 2-3 వేలు సంపాదించాడు.
అంటే ఎంత? 3,000 అనుకో, ఎంత నెలకి? ఎంత? 90,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, 20-30. అందుకే చెప్తా, ఈ కాలం చదువుకోవాలి కానీ చదువు మీద డిపెండ్ కాబట్టి ఎట్లా గవర్నమెంట్ ఇయ్యదు. గవర్నమెంట్ జాబ్స్ రావు. వచ్చిన వాళ్ళు ధన్యులు, పొందుకునే వాళ్ళు ధన్యులు. దానికోసం ఎదురు చూస్తే ఉండేది టైం అవుతుంది. అంతే వాడి ఇప్పుడు జిరాక్స్ మిషన్ అవి ఇవి పెట్టుకుని రోజుకు 2-3 వేలు సంపాదిస్తున్నాడు. 90,000 సంపాదిస్తున్నాడు. ఒక బల్లార్ పిల్లలు పెళ్లి చేస్తున్నాడు, మంచి క్రైస్తవ బిడ్డను కొడుకు పుట్టాడు, హ్యాపీగా ఉన్నాడు. కొంతమంది పీజీ చేసి పిహెచ్డీలు చేసి ఇంకా ఐఏఎస్ అది ఇది అని చదివి రాక డిప్రెషన్కు లోన్ అయిపోయి ఇంకా పెళ్లి చేసుకోక 35 ఏళ్ళు వచ్చినా కూడా. కొంతమంది చదువు వచ్చి రాంగ్ స్టెప్స్ వేస్తే, కొంతమంది చదువు రాకుండానే రైట్ స్టెప్. కారణము ప్రార్థనలు. హల్లెలూయా. ప్రేయర్ఫుల్ గా ఉండే వాళ్ళకి ఏ పెద్ద చదువు అవసరం లేదు. ఇప్పుడు అన్న భార్య అక్క చదువు రాదని అన్న ఎప్పుడు ఆర్డినేషన్ తీసుకున్నాడంటే ఆ డేట్లు నాకు మర్చిపోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, 2024 ఫిబ్రవరి కదా. నాకు చదువు రాదని. చదువు రాని వాళ్ళే చాలా ప్రార్థనా పనులు అయితే మంచి తెలివి. చదువు రాదు, వేరే సబ్జెక్ట్ చదువు, బైబిల్ బాగా చదువుతారు. సరే, దేవుని స్తోత్రం. అసలు విషయం ఏంటంటే మోషే పెద్దవాడయ్యాడు. ఏ విషయంలో? దేని బట్టి? విశ్వాసములో పెద్దోడయ్యాడు. 40 ఏళ్ళు చదివాడు, సకల శాస్త్రాలు చదివాడు. ఇంకా ఎవరైనా చదవండి అక్కడ. మాటల యందును. మీరు కొద్దిగా మనం ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయండి. మోషే నత్తోడా? దేవుడు ఏమన్నాడు? నాకు నత్తి నాయన మాట్లాడేది రాదన్నాడా లేదా? అన్నాడు లేదా? కానీ బైబిల్ ఇంకోసారి ఏం చెప్తుంది? మాటల యందు ప్రవీణుడు, నిలబడిన ఎక్స్పర్ట్, వక్త. వక్త అంటే అర్థం ఏంటి? అనర్గళంగా ఒక విషయం మీద మాట్లాడే వాళ్ళు చక్కగా కొంతమంది ఉన్నారు. మన చేత కాదు అది. వక్తల మాటల యందును కార్యాలు. ఏదైనా ఒక వర్క్ అప్పగిస్తే దాన్ని అద్భుతంగా చేసి చూసిరమంటే కాల్చేస్తారు కొంతమంది. ఇది చేసుకున్నారైనా అంటే మొత్తం దాన్ని అంతా అనాలిసిస్ చేసుకొని చక్కగా చేసుకొని లాభదాయకంగా చేసుకొని అప్పగించే వాళ్ళు ఉన్నారు. సేమ్ మోసెస్ కార్యములు యందు ప్రవీణుడు. ప్రవీణుడు అంటే మామూలు చేసే వాళ్ళని అన్నారు ఆ మాట. ప్రావీణ్యత అంటే ఎక్స్పర్టైజేషన్. అంటే ఫిజిక్స్ చెప్తే ఆయన చెప్పాలిరా, మ్యాథ్స్ చెప్తే ఆయన చెప్పాలి. అంత బాగా అట్టిపండు ఒలిచిపెట్టినట్టు చక్కగా చెప్తారు అనే ప్రావీణ్యత. ఎవరికి ఉంది? మోషేకుంది. ఇప్పుడు చెప్పండి 23. అతనికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలని అన్న అప్పుడు బుద్ధి. దేవుని స్తోత్రం కలుగును గాక. 40 ఇయర్స్ అయిన తర్వాత అతనికి బుద్ధి పుట్టింది. అంటే దేవుడు ఏం చేసిన మైండ్ తీసాను. బాబు నువ్వు నేర్చుకున్నది, ప్రావీణ్యత సంపాదించింది, మాటలు ఇవన్నీ పక్కన పెట్టు. అసలు ఏ పని కోసం నేను నిన్ను పుట్టించాను? ఈ మాట ఎందుకంటున్నాను? మోషే అంటారు చూడండి, వరప్రసాదం లాగుంటాడు. తల్లిదండ్రులకు చాలా ప్రణాళికబద్ధంగా దేవుడు పుట్టినిచ్చాడు. అమ్రాము యొకోబేదులకు దేవుడు మోషేనిచ్చాడు. ప్లాన్ ఏంటి? ఇశ్రాయేలును విడిపించాలి. అది అతని పని. అందుకే పుట్టాడు. బహు సుందరుడై ఉన్నాడు. దేవుడు మెల్లగా ఈడుంటే కన్నా దాసులలో పెరుగుతాడు. స్పెషల్ ఎడ్యుకేషన్ రావాలంటే ఆయన తీసుకోవాలి. అంతఃపురం తీసుకొని పెట్టాడు. ఆ దాసుల గృహంలోనే రాజులాగా. ఇదంతా ఆలోచన చేస్తే దేవుని సర్వశక్తి మొత్తం కనపడుతుంది. హౌ టు హ్యాండిల్ ద గాడ్స్ పీపుల్. గాడ్ హిమ్సెల్ఫ్ హౌ టు హ్యాండిల్ ద గాడ్స్ పీపుల్. దేవుడు ఎలా నడిపిస్తాడు? రోమా 8 అంటాడు,
దేవుణ్ణి ప్రేమించు వారికి. మేలు ఎవరికి కలగాలి? ఎవరికి మేలు కలగాలి? ఎవరికి దేవుడు మేలు చేస్తాడు చెప్తున్నాడు బైబిల్లో. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు చేస్తాడు. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్నావు లేదనేది మెయిన్ ఫోకస్. మిగతా అన్ని సబార్డినేట్ అన్ని తర్వాత చూద్దాం. ముందు యేసు ప్రభువును ప్రేమించకపోతే అసలు భక్తి శూన్యం, చర్చి శూన్యం అన్ని వేస్ట్ అయిపోతే లాస్ట్ కల్లా. చాలా పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అంటాడు. ఆయనకు విసుగు. ఒకసారి చెప్పేదే బరువు. ఎవరికి? పేతురికి. నీకు తెలుసు కదా ప్రభు, సాటి నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో దేవుడు కాబట్టి, అంతరంగం జరిగిన వాడు కాబట్టి నీకు తెలుసు అన్నప్పుడు ఆయన నా గొర్రెలను కాయము మేపుమంటాడు. అంటే ప్రేమించిన వాళ్ళకి సేవ. గొర్రెలు ఎవరికి చేతికిస్తాడు? అందరికీ ఇస్తే వీళ్ళందరినీ అంటే గొర్రె దాటిపోతాడు. కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. కాబట్టి సరైన కాపరిని పెట్టకపోతే లాస్ట్ వరకు దేవునికి. ఎందుకంటే చర్చి అనేది దేవుని. దేవుని స్తోత్రం కలుగుతుంది. చూసి చాలా బాగుంది, వాతావరణం బాగుంది. సిటీలో కూడా ఇట్లేదు. ఎక్కడ చూసినా కూడా వెహికల్స్ పోవడం, మనుషులు తిరగడం కనపడుతుంది. నంద్యాల అక్కడ ప్రశాంతంగా ఉంది. దేవుడు ఇచ్చిన కృప. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇక హైట్ ఆ వేడి కూడా లేదు. ఎందుకంటే మాది ఇదే రేకుల షెడ్ మేము వేసింది. అయితే మాది రేకుల షెడ్ అని మీరు కనుక్కోలేదు. అంత బాగుంటుంది. అంటే ఇది బాగలేదని కాదు చెప్పింది. హైట్ కట్టడం వల్ల నాకు చాలా ఇష్టమైంది. బాగుంది, వేడి లేదు. మాకు వేడి. ఒక విషయం, మోషే పెద్దవాడైనప్పుడు అంటే 40 ఏళ్ళు వచ్చినప్పుడు అనుకోవాలి. మనం ఏమనుకోవాలి? ఇప్పుడు 40 years వచ్చినప్పుడు అతను ఏ విషయంలో ఫుల్ ప్లేజ్డ్ గా బుద్ధి పుడుతుందిగా, సేవ కోసం స్టార్ట్ అయిపోయింది. దేవుడు అతన్ని రేపుతున్నాడు అనమాట. సంసోను కదా రేపినట్టు. లేదా బాబు అసలు టైం వచ్చింది, 40 సంవత్సరాలు చదివిందా, ఇక అసలు పని ఉంది. నా ప్రజల కోసమే నువ్వు నాయకుడిగా ఉండడానికి పుట్టించాను. హల్లెలూయా. ఒక పేరు ఆమ్రాబుకి ఏం కావాలి? అర్థం చేసుకున్నాడు అనమాట. అంటే కొంతమంది ఇళ్ళలో ఎట్లుంటది అంటే, నాయన చిన్న చెల్లెలు రాగా చూసినారు మీరు. తండ్రికి చాలా మంది అక్క చెల్లెలు ఉంటారు. లాస్ట్ ఆయన వచ్చి చెల్లికి కరెక్ట్ చేసి సరిపోయి పేరుకు మేనత్త ఆయన కరెక్ట్ గా సరిపోయింది ఏజ్తో పాటు. తీరా చూస్తే ముగ్గురు వజ్రాలు పుట్టినారు. మిరియాము, ఒకరు లేడీస్ లీడర్, ఒకరు సేవకులకు లీడర్, ఒకరు అందరికీ లీడర్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్యామిలీ ఆఫ్ మోసెస్. అమ్రాము, ద ఫ్యామిలీ ఆఫ్ అమ్రాము. ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఈ ఫ్యామిలీ డిఫరెంట్. కాబట్టి మోషేను దేవుడు ప్రత్యేకంగా ఒక పని కోసం చేశాడు. కాబట్టి అన్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు ఏ విషయంలో పెద్దవాడు? అదే పాయింట్ మనకి ఈరోజు. 2 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. అవునా? చర్చి స్టార్ట్ అయ్యి 2వ వార్షికోత్సవం అన్నాడు. అన్న నాకంటే చిన్నడైనా అన్న అంత మీరేమనుకో, చిన్న వయసు ఇప్పుడు చిన్నడే అనుకుంటున్నాడు. కానీ మాకు అన్న అనడం, అక్క అనడం అలవాటు. ఒకసారి హైదరాబాద్లో ఎట్లా చేశానని ఇదంతా మెయింటెనెన్స్ ఒకటి ఒక ఆయన లేడీ చేసింది. అడుగుతుంది నన్ను, ఎట్లుందన్నా ప్రోగ్రామ్ అంటే, సూపర్గా ఉంది అక్క. అక్క అక్క నేను ముసలి. అయ్యో ఎవరున్నారు? మా కడప సైడ్ భాష అది. ఏంటి హైదరాబాద్ ఇక్కడ ఉన్నాం కానీ ఆదంలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ ఏమంటాం? చిన్నోళ్ళు పెద్దోళ్ళు మగవాళ్ళు అయితే పురుషులైతే అన్నాడు. అది అదొక పిలుపు, బిరుదు.
దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మోషే పెద్దవాడైనప్పుడు దేన్ని బట్టి పెద్దవాడైనట్టు ఫెయిత్ లో ఎదిగాడు. 2 వార్షికోత్సవంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఎదగాలి. ఏ విషయంలో ఎదగాలి? విశ్వాస విషయంలో పెద్దోళ్ళు కావాలి. ప్రతి విషయంలో నేను పెద్ద పాటలో నేను పెద్ద అంటున్నాను, బైబిల్ లీడర్ నేనున్నల్లా, మ్యూజిక్ లో నేను పెద్ద. కానీ ఒక్కరు కూడా నేను విశ్వాసంలో పెద్ద అని ఎవరు? ఏ విషయంలో నువ్వు ఎల్లగా ఉండాలి? సంఘంలో విశ్వాస విషయంలో నీ ఫెయిత్ ఎవరికి లేనంత వచ్చి నిన్ను అడగాల, అన్నా ఈ విషయం సహాయం చేయి, ప్రార్థన చేయి. మీ ఫెయిత్ లేదు. కొంతమంది విశ్వాసం ఎట్లుంటుందో తెలుసా? కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసము కలిగిన వారు అన్నాడు 1 కొరింథీ 13 ఏమన్నాడు? కొండలను పెకలించే విశ్వాసం అనేది ఫైనల్. యేసునామం అంటేనే అది పెద్ద కొండ లాంటి సమస్య అయినా కూడా అసలు కొండ అంటేనే ఈ భూమికి సంబంధించింది కాదు, నిత్యత్వానికి సంబంధించింది. పర్వతాలు కానీ కొండలు కానీ నిత్యత్వానికి సంబంధించి వాటిని మనం లేపితే ఇంటాయా? నిన్న మన ఉద్యోగం అంటాయి, మనల్ని దయ్యాలను తెలిగిపోయి యేసునామంలో పో అనేమనుకో, నీకంటే ముందు నుంచి నవ్వువే పో. చాలా మంది ఏమేం చేస్తారు? దయ్యాలు దగ్గర పో, ఎందుకంటే ఒరిజినల్ బయటికి తీసుకొస్తాయి. మన భక్తి కనపడాలంటే ఎక్కడ? అప్పుడప్పుడు నీకు ఎదురికి దయ్యాలను పట్టణంలో ఉండాలి. అప్పుడు అసలు శక్తి లేదు. పైకి భక్తి గలవారు కాదు, లోపల శక్తి గల వారిని తయారు చేసే సంఘం దేవుని సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏమన్నాడంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మోషే జీవితంలో, ఇప్పుడు చదవండి మళ్ళా, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఇప్పుడు ఒకటి కంపారిజన్ వచ్చింది. ఎందుకు పెద్దవాడయ్యాడో లేదో ఎలా చెప్పాలి? విశ్వాస విషయంలో డెవలప్ అయ్యాడో లేదో, పెరిగాడో లేదో, ఎదిగాడో లేదో ఎలా చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే ఐగుప్తు ధనమంతా నీకు ఇస్తాను అని సైతాన్ అన్నాడు. దేవుడు అన్నాడు అట్లా ఏమి బాబు, నేను నా విషయమై నిందలు నీ మీదకి వస్తాయి, రాసి పెట్టుకోండి. క్రీస్తు విషయమైన నింద. ఐగుప్తు ధనం అంటే ప్రపంచంలో ఎన్ని కోట్లు అవంతా ఇచ్చినా కూడా యేసును వదిలిపెట్టి ఇదంతా నీకు ఇస్తా అంటాడు సైతాన్. అంటే ఏమన్నారు మనం? అదంతా నాకు అక్కర్లేదు, యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు కూడా ఏమి నెగిటివ్. క్రీస్తు విషయమైన నిందలు మీదకి వస్తాయి. ఇది మేలా. ఐగుప్తు ధనం అంటే లగ్జరీ లైఫ్. పెద్ద సంఘాలు కట్టుకోవచ్చు, కార్లలో తిరగచ్చు, కోట్లు డబ్బులు మూడుకుంటాయి, ప్రపంచం అంతా తిరగచ్చు. అంటే డబ్బులు ఉంటేనే అని కాదు, విశ్వాసం ఉంటే తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు భక్సింగ్ గా తిరిగినంత విమాన ప్రయాణాలు భారతదేశంలో ఎవరు తిరగలరు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసయ్య కోసం త్యాగం చేసిన వాళ్ళని దేవుడు కూడా ఎక్కడిస్తాడు? ఆయన పక్షిరాజులాగా ఇక్కడ అన్ని సమస్యలు. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూసేవాడు, వారు పక్షిరాజు అని. వారు ఎవరైతే ఎదురు చూస్తారో వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి ఇక పైకి పోతారు. దేవుని స్తోత్రం రెక్కలు చాపి పైకి, అది స్టేజ్. మొట్టమొదటి విషయం అది. రెండోది ఇంకా అల్పకాల పాప భోగమును అనుభవించుట. సైతాన్ ఏమంటున్నాడు? పాప భోగాలని అనుభవించురా నాయన, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకేం దొరకదు. ఈ సంఘాలలో కాంతులు కూడా సరిగా కొంతమంది, వీరు సంఘాలు ఉంటాయి కొంతమంది. ఒక అతను అంటున్నాడు ఆదివారం పూట 30 రూపాయలు వస్తుందన్నా. ఎంత?
ఏ కాలం పోయినాడు చూడు, రాతి యుగం పోయినాడు. అంటే అంత భయంకరమైన అన్ని దాంట్లో ఒక పట్టుచీర తీసుకోవాలంటే 5,000 కావాలి, 10,000 కావాలి, 12,000 కావాలి. క్రిస్మస్ వచ్చింది అర్థం కదండి. ఎంతైనా తెగిస్తాం కొన్ని విషయాల్లో. లేదా మొగోళ్ళు అయితే షూట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎంత ఖర్చు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ వస్తుందంటే సిద్ధపడక ముందే రాసి పెట్టుకుని అవి తెచ్చుకుని ఇవి తెచ్చుకొని పెయింట్లు కొట్టుకుని ఇంట్లో అంతా ట్రీ పెట్టి ఏమేమో. కానీ పిల్లల విమానాలలో తిప్పాడు భగత్ సింగ్ గారిని, ఎందుకంటే దేవుని కోసం త్యాగం చేశాడు. సెకండ్ పర్సన్ ఎవరో తెలుసా? ఎలియఫ్ ఫౌండర్ కొడుకు, దానియేలు కొడుకు జాషువా. హల్లెలూయా. ఆయన ప్రపంచం అంతా ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యాడు, ఆర్డర్ కాదు వచ్చింది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ కొడుకు నాకు ఇస్తావా, కలెక్టర్ పంపిస్తావా? దీంట్లో చూడండి, అదే కదా అల్పకాల పాపభోగమా, దేవుని ప్రజలతో శ్రమణ. అంటే రెండు ఎప్పుడు నిందలు, అక్కడ చూస్తే ఐగుప్తు ధనం. అల్పకాల పాపభోగం ఏం ఎంచుకుంటావు? వాళ్ళు కరెక్ట్ గా ఎంచుకున్నారు కాబట్టి 11వ అధ్యాయంలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. 11వ అధ్యాయం అంటే ఫెయిత్ హీరోస్. మనకు చిన్నదే తప్పిపోతుంది. మామూలు విశ్వాసం లేదు, ఉండాల్సిన విశ్వాసం లేదు. హెబ్రీ పత్రికలోనే 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలంతా చాలా మంది 90% ఆర్డినరీ ఫెయిత్ లేదన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదవండి. 18వ వచనం 3:18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి దేవుడు ప్రమాణం చేశాడు? అవిధేయులైన ఎవరైతే దేవునికి డిసోబీడియంట్ బతుకుతారో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ముందు దేవునికి లోబడుతున్నానా లేదా అనేది చూసుకోవాలి. Hallelujah. Hallelujah. If you obey the laws of God or the scriptures of God, God will give permission to enter into the kingdom of God. Hallelujah. దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం అనేది దేవునికి ఇష్టం. కానీ వీళ్ళు అవిధేయత ఏం చేశారట? ప్రవేశింపరని దేవుడు ప్రమాణం చేశాడు. దేవుడు ప్రమాణం చేస్తే అయితే దాటిగా దేవుడు ప్రమాణం చేశాడు. అవిధేయులు ఎవరు పరలోక రాజ్యం రాకూడదని ప్రమాణం చేస్తే ఒకవేళ అది నాలో ఉంది అనుకో, నన్ను తీసుకుంటాడా? దేవుడే ప్రమాణం చేశాడు, అవిధేయులు ఎవ్వడు రాకూడదు. అసలు అవిధేయులకు నిత్య రక్షకుడు కాదని చూడండి 14. ఆయన నిత్య రక్షకునకు చదవండి 5వ అధ్యాయము పిల్లలు వచ్చి చివరిలో ఉన్నది చూడండి. నేనే తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు చెప్తున్నాను. 5:10 చదవండి. తనకు విధేయులైన వారికి అందరికీ, తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు. నిత్య రక్షణ దేవుడు మనకి ఇచ్చేది. కానీ ఎవరికి? దేవునికి విధేయత చూపిన వాళ్ళకే నిత్య రక్షణ. ఒకరు విధేయత చూపలేదనుకో, అది కొంతకాలం ఉండే రక్షణ, తర్వాత పోగొట్టు. నిత్య రక్షణ కాదప్పుడు. టెంపరీ సాల్వేషన్ లో ఉన్నట్టు నువ్వు లేదు. దేవుని రక్షణ నిత్యత్వానికి సంబంధించింది. ఎంతవరకు? లోబడుతుంటే నిత్య రక్షణ. మధ్యలో ఏదో పాపం చేసుకుంటా, దేనికి విరోధంగా బ్రతుకుతా, ఏ మాత్రం లోబడనొల్లక ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అట్లే ఉండే దేవుడు నీ నిత్య రక్షణ నీకే తీస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఆ మాట? తనకు విధేయులైన వారి. ఎవరికి విధేయుల? ఫస్ట్ దేవునికి లోబడితే సేవకుని లోబడతావు, సేవకుని లోబడితే తండ్రికి లోబడతావు, తండ్రికి లోబడితే భర్తకు లోబడతావు, భర్తకు లోబడితే లేదా ఏమంటాం పెద్దలకు లోబడతాం. ఎల్డర్స్ కనపడితే వాళ్ళకి ఏమంటాం? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పెద్దలు అంటే గౌరవం ఎప్పుడు వస్తుంది?
రక్షణ బాగుండి దేవునికి లోబట్టి ఇంకా ఆటోమేటిక్ లైన్ అంతా దేవుడే. దేవునికి మహిమ కలుగును. కనుక ఎవరు అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అంటే అల్పకాలము పరో సింహాసనం మీద కూర్చొని ఎంజాయ్ చేయడం కంటే దేవుని ప్రజలతో విల్డర్నెస్ లో అరణ్యంలో ఉండి అక్కడ అన్నం లేకపోయినా సనగకుండా కొనగకుండా శ్రమలు అనుభవించడం నాకు చాలా ఇష్టం అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టేజ్ పెద్దవాడు అవ్వటం అంటే అసలు ఈ డెసిషన్ తీసుకుంటేనే నువ్వు నాయకుడు అయిపోవు. ఈ డెసిషన్లకి వస్తేనే, డిటర్మినేషన్ నీకు వస్తేనే దేవుడు నిన్ను ఏదో ఒక చోట స్త్రీ వైద్య నీకు స్త్రీలకు నాయకురాలుగా చేస్తాడు, సేవకులుగా చేస్తాడు, ఒక ప్రత్యేకమైన పొలాన్ని దునమని నీకు ఇస్తాడు, సేవ చేయించుకుంటాడు. ఎవరికి? ఒక డిటర్మినేషన్ ఉన్నోళ్ళకే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పెద్దవాడైనప్పుడు అంటే అర్థమైందంటే మన క్రిస్మస్ సందేశం ఉంటుంది. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టారు అని యెషయా ప్రవచిస్తే అదే ప్రవచనం ఎత్తి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం చెప్తూ తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును కనుక ఆయన ఏమన్నారట? యేసు అని పేరు పెట్టారు అని అన్నాడు కదా. ఇప్పుడు ఒక సూత్రం మనం తెలుసుకుందాం. యేసు అంటే నీకు రక్షణ ఇచ్చే రక్షకుడు. ఇమ్మానుయేలు అంటే రక్షింపబడిన తర్వాత నిరంతరము నీకు తోడై ఉన్నది. వాడు నీకు పేరే ఇమ్మానుయేలు. ఇక్కడంటే అక్కడ చేశాడు, పాపంలోంచి మొదట విడిపించాడు. ఏ పాపం నీలో లేకుండా పెళ్ళగించాలైనా. పాపం ఉంటాయి మనకు లోపలంతా, హృదయం అదే గచ్చపొదలు, ముళ్ళతుప్పలు, గోడగొండ్లు హృదయంలో ఉంటాయి. అది పెద్ద నేల. అది ఉపమానంలో అదే కదా చెప్తాడు, మంచి విత్తనాలు మంచి నేలలో విత్తితే అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తుంది. ఈ వాక్యము మంచి వాక్యము విత్తనమై ఉండాలి. వింటున్నటువంటి వాళ్ళు కూడా మంచి నేలలాగా తమ హృదయాన్ని పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది మంచిది, ఇది మంచిది, విత్తనం మంచిది, నేల మంచిది అయితే ఖచ్చితంగా ఫలిస్తావు. ఫలించడంలో తేడా ఉండొచ్చు, 30 అంతలే ఉండొచ్చు, 60 అంతలు ఉండొచ్చు, 100 అంతలు ఉండొచ్చు. కానీ ఫలించాలంటే మాత్రం మంచి వాక్యం నీకు వినపడుతుండాలి. నువ్వు కూడా మంచి నేలగా ఉండడానికి ఉండాలి. సరి చేసుకోవచ్చు చక్కగా. ఈ మంచి నేల ఇప్పుడు ఎన్నోది నాకు. కాబట్టి త్రోవ పక్కన పడకూడదు, రాతి నెలలో పడకూడదు, ముళ్ళ పొదలలో. ఈ మూడిట్లో పడినేటి వేస్ట్ అయిపోతుంది. వాటి అంటే చర్చికి వచ్చినట్టు ఉంటుంది, విన్నట్టే ఉంటుంది, కానీ వేస్ట్ అని ఒక్కసారి వచ్చి వింటారు. ఆ మంచి నేల ఉండే వల్ల విన్నది కాస్త భద్రపరచుకోవాలి. ఇక ప్రాక్టీస్ చేయడం, దాన్ని ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని లోపల పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని ప్రాక్టీస్ చేసి ఫలిస్తాడు. ఓపికతో ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, రక్షణ ప్రారంభము ఇమ్మానుయేలుగా దేవుడు ఉండాలంటే ఈ డెసిషన్స్ ఉంటాయి. రక్షణ యేసుని అంగీకరిస్తే ఉచితంగానే ఆయన రక్షణ ఇస్తాడు. యేసుని అంగీకరిస్తే, యేసుని నమ్ముకుంటే చాలు, ఏ పని లేదు, ఏ క్రియ లేదు, విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం వచ్చేది ఏమన్నాడు? కృప చేతని విశ్వాసము మీరు రక్షింపబడింది, మనుషుల వల్ల కలిగింది కాదు కాబట్టి ఉచితం. అందరం మనం రక్షింపబడింది ఎట్లా? ఫ్రీ. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు మనకు. అంతే, ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరు గర్వించడానికి లేదు, స్పీకర్ లేదు, విశ్వాసం లేదు, అందరూ సమానం. సుదేశస్తుడైనా, హెల్లెనీయుడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా రక్షణ అందరికీ ఈక్వల్. అతిశయించే కారణం లేదు, అతిశయించడానికి వీలు లేదు. పడని స్థలము సిలువ. రక్షింపబడ్డావు. అయితే ఇప్పుడు కొద్దిగా త్యాగం అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే బహుమానాలు ఇవ్వాలంటే నువ్వు కూడా ఏదో చేయాలి కదా.
దేవుడు బహుమానాలు ఇవ్వాలంటే ఉంది నాకు పరలోకంలో మహిమ కిరీటం పాటలు ఉండదు. ఎవరికి బహుమానాలు? దేవుని కొరకు ఒక్కొక్క త్యాగము, ఒక్కొక్క రకమైనటువంటి దేవుని చేత వాడబడిన విధానంలో ఉన్న వారికి బహుమానాలు ఉంటాయి. ఇదే చెప్పండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నేను నీకు చెప్తున్నాడా లేదా? జీవ కిరీటం కావాలంటే ఏం చేయాలి? నువ్వు లక్షణ పొందితే సరిపోదు, మధ్యలో పోగొట్టుకుంటే కుదరదు. వారాలు, నెలలు, సంవత్సరాలు బ్రతుకున్నంత కాలం నమ్మకంగా ఒక ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. నమ్మకమైన వారికి దీవెనలు. ఏం చెప్తున్నాను నేను? పెద్దవాడంటే అర్థం చెప్పాను. ఏంటి పెద్దవాడంటే? నీ అందుకు నీవే దేవుని సహాయం చేత ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో ఉండటం. మీరు చెప్పండి, ఖచ్చితంగా ఈ తీర్మానం చేసినాక చాలా ధనము నీకు ఇస్తామని మోసెస్ దగ్గరికి వచ్చింది, మోసే దగ్గరికి వచ్చిండదు. కానీ తీర్మానాన్ని బట్టి దేవుడితో చేశాడు కాబట్టి ఏమైనాడు? అడిగాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పుకున్నావు ఆ మోదు ఆయన ఏం పేరు? చాలా ఏళ్ళ కింద విన్నాను. ఆయన ఈ ప్రాంతంలో స్వార్థ ఎవరింటికి పోయినా కూడా పెద్ద రెస్పాన్స్ ఇవ్వండి. నేను విన్నదంటే నేను చూడలేదు. ఆయన మరి నేను పోతే ఇంట్లో కూడా పెద్ద రెస్పాన్స్ లేదు కాబట్టి నా చుట్టూ తెల్లగా చేయండి ఆయన అని అడిగాడు దేవుడు. ఎందుకంటే తెల్ల చుట్టూ అయితే కానీ ఎవరైనా ఇంట్లోకి రాణిస్తారు కదా. అట్లా ఆయన చుట్టూ తెల్లగా అయిందని నిజమేనా? మొత్తం అంతా తెల్లగా అయింది ఆయన. ఏమో చాలా మంది చెప్పేవారు ఆయన ప్రార్థన చేసి ఉన్న చుట్టూ తెల్లగా మార్చుకొని కుటుంబాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి ఒకప్పుడు బాగా సేవ చేసినాడు. ఆయన మంచి సేవ కానీ విన్నా. దేవుని సేవ చేసినప్పుడు ఎవడైనా ఒకటే. డినామినేషన్ కథ కాదు ఇక్కడ. దేవుని చేతిలో వాడబడినాడా లేదా? దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఒక తీర్మానం చేసిన తీర్మానం చేయాలంటే నీకు విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరగాలంటే నువ్వు పెద్దవాడవుగా. కాబట్టి మోసెస్ దేవుడు ఆయన్ని నడిపి 40 సంవత్సరాలు దేవుడు లీడ్ చేశాడు. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని కుమారులను వివరించబడదు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు. దేవుని కుమారులు రోమా 8లో అంటాడు కదా మాట. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు. మీరు ఎప్పుడు కుమారులు కుమార్తెలు అంటే అర్థం ఏంటంటే పిల్లలు అయితే ఆ మాట అంటారు. వయసు వచ్చిన వాళ్ళు కుమారులు కుమార్తెలు అంటారు. దేవుని దృష్టిలో కుమారులు కుమార్తెలు అంటే కొద్దిగా బాధ్యత స్వీకరించిన వాళ్ళని అర్థం. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయనకి ఎవరు కావాలని చెప్పాడు? ఏమంటే 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము చూడండి. తన ప్రియుని యందు యేసు ప్రభువునందు వస్తున్నది ఏంటది? ఉచితమే. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున బాగా గమనించండి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నువ్వు నేను. ఉచితం ఎవరి ద్వారా అంటే ఆ ఉచితం అంటే అర్థం ఏంటి? ఎక్కడ గర్వించద్దు అని అర్థం. ఈగ వచ్చినది నువ్వేది గర్వించేది? అందరం సమానమే, అందరం పాపులమే. పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? మనల్ని క్రీస్తులో ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? అంటే మొత్తం విశ్వమే సృష్టి జరగలేదు, యేసుక్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఊర్లో పుట్టాలా, ఏ తల్లిదండ్రులు పుట్టాలా,
ఎక్కడ సేవ చేయాలా, ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగి ఆయన పొలంలో నువ్వు పని చేయాలి, ఇవన్నీ రికార్డు కదండి. కుమారులుగా ఎందుకు కుమారులు? అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో పిల్లలు అన్నాడు. తను ఎన్నో అంగీకరించగలుగుతా పిల్లలు ఎవరు ఆయన అధికారం పిల్లలు, వాళ్ళు దేవుని పిల్లలే కానీ ఇంకా కుమారత్వంలోకి రాలే. కుమారులు అంటే సంఘములో దేవుని సేవలో దేవునికి రెస్పాన్సిబిలిటీ కలిగిన వాళ్ళు. 10 గంటలకు చర్చ అనుకో, కొంతమంది 8కి వచ్చేసింటారు. ఏం అవసరం? పని చేయాలి. We know our responsibility. బాధ్యత ఉంది. నాకు బాధ్యత ఫలాన్ని పని చేయాలి, పిల్లల పని చేయాలి, పాటలు లేని పాడాలి, ప్రార్థన నడిపించాలి. కొంతమంది 10 కంటే 10కే వస్తుంది. కొంతమంది ఇంకా డెవలప్ అయి 10 కంటే 10:30 పోదాంలే, పాటలు 3 అయిపోయి అని అనుకోని చాలా తెలివిగా వస్తుంది. కానీ కుమారులు అంటే అర్థం ఏంటి? ఒకవేళ సేవకు లేకపోయినా బాధ్యత తీసుకుని నడిపించే గుంపు పేరే కుమారులు కుమార్తెలు. ఏమి స్తోత్రం కలుగుతుందా? మా చర్చిలో ఏది జరిగిన చిన్న సంఘంలో అని డివిజన్ ఎవరి పని వాళ్ళు చేయాలి. మొన్ననే నిన్న సండే వేసుకోవాలని పెళ్లి జరిగింది. పెళ్లి కుమారుడు మన మధ్య ఉన్నాడు. ఒకసారి లేని లైవ్ వచ్చాను చూడండి. కూర్చుకుంటా పెళ్లి చేసి చిన్నగానే మా మందిరాన్ని తగినట్టు ఒక 100-150 మెంబర్స్ ఎవరి పని వాళ్ళు చక్కగా చేసి ముగించారు. అంటే అలవాటు అట్లా. రేపు పండుగ వస్తుందా, రేపు ఇంకొకటి వస్తుందా, నేర్పించు వాళ్ళు బాధ్యత తీసుకో. ఈ పని నాది. వీళ్ళు కుమారులు అంటే కుమార్తె అంటే ఎవరు? ఈ పని మాది. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాళ్ళు చేసుకుంటారు అనే వాళ్ళకి ఇంకా పెరగలేదన్న. వాళ్ళు పెద్ద మోసే పెద్దవాడు అయినప్పుడు అని రాసుకోకుండా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంటే మేము చిన్నవాడు అయిపోయింది. విశ్వాసం బట్టి మేము ఇంకా చిన్నవాళ్ళమే అని చెప్పుకున్నట్టుగా అద్భుతమైన విషయం. నిజమే, రక్షింపబడ్డావు, ఎదిగావు, కొంతకాలం నిజంగా నువ్వు డెవలప్ అయినప్పుడు, కుమారుడు కుమార్తె అయినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ, దేవునికి వచ్చిన నిందలు భరించేసి. కష్టం అండి, ఈజీ ఏం కాదు. కానీ దాంట్లో కానీ దేవుడిని ప్రత్యక్షతనిస్తే ఈ అపోస్తలులు ఎక్కడ హ్యాపీగా ఉన్నారో చూడండి. అపోస్తల కార్యాలు వినరా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 41 వచ్చింది చదవండి. ఈ ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున, అవమానానికి పాత్రులమని ఎంచుకుంటే సంతోషం వస్తుంది. ఏమంట? పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి. ఒకడు మా ఇంటి పక్కన చర్చి పెట్టడానికి వీల్లేదు, కేసు పెడుతున్నామని పోలీసు వాళ్ళను 10 మందిని తీసుకొని వచ్చి ఆ వైపు చేసినాడు. స్టేజ్ ఎక్కి వాళ్ళే చెప్తున్నా నేను సరిగ్గా వినడం లేదు. ఎందుకంటే నేను మైక్లో మాట్లాడుతున్నాను, ఆయన ఎక్కడో మన పిల్లలు బయటికి పోయి ఆయన అడిగితే చెప్తూ సార్ భయంకరంగా చూస్తున్నాను సార్, చిన్ని తిట్టని వాని పనులు కనపడ్డాయి. తిట్టే ఏమది వాళ్ళకి ఇచ్చారు. కొంతకాలమే చచ్చిపోయాడు. ఏదో మనము తిట్టిన చచ్చిపోయడానికి కాదు. అంతా ఎంత మతులు సార్ మీరు? కాదు కాదు, ఆయన దేవుని సంఘం నడుస్తుంటే వచ్చి తిరుగుతున్నాడు. చనిపోయాడు. తర్వాత కొడుకు 2 ఇరిగిన కాలే 2 సార్లు ఇరిగింది. తర్వాత కాలంలో మొత్తం ఇల్లు
1,20,00,000 ఎంత అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ ప్లాన్ ఏంటంటే నన్ను తీసేయాలని. కానీ దేవుడు వాళ్ళను ఆయన జోలికి వస్తే కష్టం, మన జోలికి వస్తే ఏం కాదు. కొన్నిసార్లు దేవుని జోలికి పోతే కష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులరే, ఒక మోసేనే కాదు, దానియేలు డెసిషన్ తీసుకున్నాడు. నేను ఈ అన్నం ఇటువంటి భోజనం రాజు తినే భోజనాలు నేను తింటే అపవిత్రం అయిపోతానేమని ఒక డెసిషన్ వచ్చిన నుంచి ముమ్మారు ప్రార్థన చేయకపోతే ప్రాణం పోయినా పర్వాలేదని అనంత డెసిషన్లకి ఎప్పుడు వచ్చినాడో సింహాల నోర్లను మోయడానికి దేవుడు పనిచేశాడు. ఊరికనే మనం అద్భుతాలు కావాలంటున్నాం. చిన్న ప్రార్థన చేయండి, మోకాలు నొప్పులు పోతాయంట. ఒక తీర్మానం చేయాలి. దేవుని దగ్గర నీ తీర్మానం రైట్ అయితే నువ్వు దాంట్లో నిలబడితే ఖచ్చితంగా నీ పక్షంలో నిలబడ్డాడు, దేవుడు నిలబడ్డాడు. దానియేలు దిశగా గుహలో సింహాల నోళ్ళు. నేను ఈ కాలం సింహాలను మనం నమ్మం, ఎందుకంటే అది స్వావరి. మనం చర్చి నడుపుతుంటే సింహాలకు ఏం పని? అవి రావు, మనం పోయి ఆడపడము. కానీ లోకంలో కొన్ని సింహాలు ఉంటుంది, అవి గర్జనించే సింహాలు నేను బెదిరిస్తూనే ఉంటాయి. God will shut down their mouths. నోరు మూతపడతాడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా? మనకి విశ్వాసం అంతే మెల్లిమెల్లిగా పెరిగింది. ఒక తీర్మానంలోకి వచ్చాయి, దేవుడు నడిపిస్తున్నాడు, ఒక్కొక్క అనుభవంలోకి దాటిస్తున్నాడు. ముందేమో 1వ తరగతి, ఇప్పుడు 2వ తరగతిలోకి వచ్చాం. ముందు 5వ తరగతి, ఇప్పుడు 10వ తరగతిలోకి వచ్చాం. మెల్లమెల్లగా ఏమవుతున్నాం? సంవత్సరం సంఘం డెవలప్. దట్ ఈస్ రియల్ ఏమంటారు, వార్షికోత్సవం. యానివర్సరీ అంటే అర్థం ఏంటి? యాన్యువల్ లో రెన్యువల్ అవుతుందా? యాన్యువల్ రెన్యువల్ అవుతుంది. సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అద్భుతమైన దేవుని సంఘం నిండిపోవాలి, ఆత్మలు నిండాలి, దేవుడు ప్రేమించే వాళ్ళు కావాలి, కుటుంబాలు బలంగా నిలబడే వాళ్ళు కావాలి. నేను కొంతమంది 10th క్లాస్ లో స్కూల్ మాట్లాడు, సెయింట్ జోసెఫ్ స్కూల్, 2వ దగ్గర సెయింట్ మౌంట్ జైల్ స్కూల్. కొంతమంది అంటే స్కూల్ మాట్లాడు, అట్లా కొంతమంది చర్చి కూడా మాట్లాడు. కొద్దిలో ఒక సంఘం, మలమూరు సంఘం, ఏ స్కూల్లో ఎక్కువ స్కూల్ మారితే నీకు ఏ డిసిప్లిన్ రాదు. ఒక సంఘంలో ముందు నీవు దేవునితో కనెక్ట్ కావాలి. హల్లెలూయా. దేవునితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఎదుగుతున్నావో లేదా, నీ కుటుంబం ఎలా ఉందో, సంఘం ఎలా ఉందో చూసుకోవాలి. చిన్నదే కానీ స్లోగా స్టెప్ బై స్టెప్. దావీదు ఊరికే చిన్న మాట అది, మొత్తం మీద వర్ధిల్లుతున్నాడు. మళ్ళీ ఎంత అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. అదే ముగాని సేవకున్నాడు సౌలు. సౌలు అంతకంతకు ఇయర్ బై ఇయర్ డౌన్ ఫాల్. కొంతమంది ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతుంది. కొంతమంది నీ జీవితంలో ఆత్మీయంగా డెవలప్మెంట్ ఉందా, తగ్గిపోతుంది అనేది నెంబర్ 1. నీ కుటుంబ స్థితిగతులు డెవలప్ అవుతున్నాయా, డౌన్ అవుతున్నాయా అనేది ఇంకొకటి. నీ సంఘములో దేవుని కార్యాలు పెరుగుతున్నాయా, అనుభవాలు పెరుగుతున్నాయా లేదా, ఇంకా క్షీణించిపోతామా, ఏదైనా లోపం ఉందా, ప్రార్థనలు తగ్గిపోయినాయా, ఉపవాసం తగ్గిపో, అడుగుదాం దేవుణ్ణి అని సరి చేసుకుంటూ సంవత్సరానికి డిసెంబర్ వచ్చిందంటే నా మట్టికి ఏమనిపిస్తుంది, డిసెంబర్ నెల అంతా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రతి విశ్వాసం ఏం చేసుకోవాలి? సంవత్సరం అంతా ఏం చేశాను, ఏం చేయలేకపోయినాను, దేవుడు సంతోషపడ్డాడా లేదా, దేవుడు దుఃఖపడ్డాడని యథార్థంగా పరిశీలన చేసుకుంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా ఏదో చేస్తే, హల్లెలూయా. పోయిన సంవత్సరం జరగాలి 23లో, 24లో జరగాలి, 24లో జరగాలి, 25లో జరిగితే దట్ ఈస్ కాల్డ్ ద రిపోర్ట్, స్పిరిచువల్ రిపోర్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రక్షణ అందరూ పొందొచ్చు, కానీ తీర్మానం చేసిన వాళ్ళే పెద్దవాళ్ళు అయినట్టు లెక్క. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, మోషే పెద్దవాడే. మనం ఎలా ఉన్నాం?
10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, ఏం మానల మాట తిరిగి ఏం అసలు దేవునికి ఇంకా మెచ్చని స్థితిగతులు ఉన్నాడంటే భయపడి గడగడ ఉండకాల్సిన టైం వచ్చిందని అంటారు. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇక్కడ చూస్తే అందరం బాగుంటాం, ఇక్కడ చూస్తే అందరూ భక్తి పొరలాగే ఉంటాం, అందరూ విశ్వాసం కలిగిన వాళ్ళ మాదిరి ఉంటాం. కానీ దేవుని జడ్జిమెంట్ దగ్గర నిలబడే తలికే, క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే తలికే 2 కొరింథీ 5:10 చదవండి ఎవరైనా. మనం క్రియలు జరిగించటమే ముఖ్యం కాదు, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే, మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు దేహముతో ఏమేమి చేసావు మొత్తం అడిపోతుంది. అందుకే ముందు ఒప్పుకోవడం మేలు, ముందే సరి చేసుకోవడం మేలు, ట్రాన్స్పరెంట్ గా ఉండడం మేలు. నాకేం రాదు బాబు అని చెప్తే కన్నా ఎవరు ఈయనకు రాదు నేను డిసైడ్ అవుతాము వచ్చినా కూడా పెద్ద మనకి ఎఫెక్ట్ ఏముండదు, గర్వం ఏముండదు. ముందే చెప్పుకో నాకేం రాదంటే ఇక్కడ ఎవడు మన జోలికి రాడు. హల్లెలూయా. పాటలు పాడతారు, నాకు పాటే రాదు అన్నామనుకో, కానీ ఈ కాలం అదే ఏమన్నారు, అదంటే సార్ అది కొత్త పాటలను పాడతారు. ఇప్పుడు అన్ని వచ్చు అనే తల్లికే తీరా వీళ్ళు నిలబడే తల్లికే దేవుడి స్తోత్రం కలుగుతుంది. అవమానం పాలవుతుంది. సాధ్యమైనది మనమే ఆత్మీయంగా ఏం చేసుకోవాలి, తగ్గించుకోవడానికి ప్రయత్నం. మాటల్లోనా కాదు పరీక్ష చేసుకుని తగ్గించు. విశ్వాసంలో నేను ఎలా ఉన్నాను, ఈయన ఇలా డిస్టర్మినేషన్ ఒక తీర్మానం చేయడానికి కారణం కూడా అక్కడ చెప్పాడు. హెబ్రీ పత్రిక 11లో నెక్స్ట్ వచనం లాస్ట్ మనం చదివాం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అసలైనటువంటి డెస్టినేషన్ ఫోకస్ అతని మైండ్ అంతా దేని మీద ఉందంటే అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు. దేంతో చూస్తున్నాడు? విశ్వాసంతో. దేవుణ్ణి వేరే వాళ్ళు కనపడటం లేదు మోషేకి, వేరే వాళ్ళు ఎవరు కనపడటం. ఎప్పుడైనా ఎవరైనా ఎదురు తిరిగి తిట్టి ఏమైనా చేసినా కూడా తానే అన్న అక్క ఇద్దరు వచ్చి నీకు మళ్ళీ పెళ్లి ఎందుకు చేస్తున్నావు, కూసు చేసేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నీకు ఈ వయసులో అవసరమా? మోషేకి భార్య ఎవరు? సిపోరా సంగతి లేదా అంటే ఆయన ఉందో చనిపోయిందో తెలియదు, పిల్లలు ఇద్దరు ఉన్నారు. కానీ భార్య లేదు. దేవుడేమో ఏం చెప్పాడు ఫస్ట్ అయితే తెలియదు, దేవుడే చెప్పాడు 16వ అధ్యాయంలో అర్థమైంది. మనం మోషే పోయి మళ్ళీ పెళ్లి చేసుకోపో అని దేవుడు ఇంటి వీళ్ళకే బాధ. మిరియాము అహరోను వాళ్ళు వచ్చి ఆ స్త్రీని బట్టి దేవునికి విరోధం, మోషేకి విరోధం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడండి మాట. త్వరగా అలాగే చెప్పండి, త్వరగా ముగిద్దామంటే వాళ్ళంతా చాలా యాక్టివ్ ఉంటారు మాట. సంఖ్యాకాండం 12:1 కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి అతనికి విరోధముగా ఎవరికి విరోధంగా మాట్లాడారు? ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయింది ఎవరు? 4వ యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ. ఏమండి తిట్టింది ఎవరిని? మోషేని. అసలు దేవుడు ముందు రియాక్ట్ అయ్యాడు, లోపలికి పిలిచాడు, అడిగి తిట్టాడు కదా. చూడండి 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. అంటే ఏం నమ్మకస్తుడు ప్రభావ? మళ్ళీ పెళ్లి చేస్తున్నాడు అనగలరు. మీరు చెప్పండి, ఏం నమ్మకస్తుడు అని అనగలరు? దేవుడిగా ఆయనే కాదు.
ఏం తెలుసు? మోషే నమ్మకం. ఏమి స్తోత్రం. 16లో మాట అంటారు చూడండి, 16:28. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపాడు. దాంట్లో పెళ్లి కూడా ఒకటి. దేవుని స్తోత్రం కలుగుతుంది. సమస్త కార్యాలు ఎవరు చేయడానికి పంపాడు? దేవుడే పంపాడు. అంటే అర్థమైంది, పెళ్లి కూడా చేసుకుని ఎవరు చెప్పిండు? అది అందుకే మోషే కోపడలా, దేవుడు కోపడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. పై చూపులకు చూస్తే మనకు కోపాలు వస్తాయి, కానీ దేవుని సైట్లో నుంచి చూస్తే అన్ని అర్థమైతాయి. దేవుని స్తోత్రం. వీళ్ళ 2 ఏళ్ల కిందట ఉన్న సంఘం ఇప్పుడు వార్షికోత్సవం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మోసే ఎదిగినట్టు మేము ఎదగాలి ప్రభు. ఏం చేయాలి నాయనా? విశ్వాసంలో ఎదగని, జ్ఞానంలో ఎదగని, పరిశుద్ధతలో ఎదగని, ఇది ప్రాముఖ్యమైనది. పాటలు ఎదగని కాదు. చాలా మందికి వదిలితే మైక్ ఇస్తే అసలు మొత్తం అన్ని పాటలే అన్ని వేరే 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 జరుగుతున్నాయి. కానీ దేంట్లో ఎదగాలి? బైబిల్ చదవటంలో, ధ్యానించడం లేదు. ఎన్ని గంటలు స్పెండ్ చేస్తావు? ప్రార్థనలో ఎన్ని గంటలు స్పెండ్ చేస్తావు? సంఘములు పరిచర్యలో ఎంత 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 టైం తీసుకుంటే ముందే వెళ్ళి ఏం చేస్తావు? ఇవి పోటీ పడాల్సిన విషయాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా మోషే ఎదిగినట్టు ఎదగాలని ఆశ ఉన్నవాడితో దేవుడు అడుగుతున్నాడు. మీకు మోషేలాగా ఎదగాలనుందా? రండి ప్రార్థించండి. రండి దయచేసి మనం మోకరించి తలలోంచి కళ్ళు మూసుకొని, మోషే విశ్వాస విషయంలో పెద్దవాడైనట్టు, పరిశుద్ధతలో, జ్ఞానములు, దేవుని అనుభవాలు, అద్భుతాల విషయంలో, అన్ని విషయాలు నేను ఎదగాలనైనా ఎదుగు లేని క్రైస్తవత్వంలోనే బ్రతుకుతున్నాను. నేను నా కుటుంబం సంఘంలో ఎదగాలి ప్రభువా. మా పట్టణం దేవుని విషయంలో ఎదగాలి ప్రభువా. ఆత్మీయమైన విషయాలు ఎదగాలి ప్రభువా. దేవా నన్ను తాకు, మమ్మల్ని తాకు, మా కుటుంబాన్ని తాకు అనగలవా? రండి నోరు తెరిచి కొద్దిసేపు మనం ఎవరంతకు వాళ్ళం దేవునితో మాట్లాడదాం. ఇంతవరకు దేవుడు మాట్లాడాడు. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు. నీ కుటుంబము పెద్దగా, విశ్వాసంలో బలవంతమైనటువంటి శక్తివంతమైన కుటుంబంగా కావాలంటే మోషేలాగా ముందు నువ్వు ఎదగాలి. తల్లిదండ్రులు ఎదగాలి, అప్పుడు పిల్లలు ఎదుగుతారు, సేవకులు ఎదగాలి, సంఘాలు ఎదగాలి, పట్టణాలు దేవుని వైపు మలుగున ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు మన కన్నులు పైకెత్తుదాం. బైబిల్ గ్రంథంలో ఉన్న